ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మార్చి 2వ తారీఖు నుండి కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పటివరకు ఎవరికైతే సిటీ ఇంటిమేట్ స్లిప్ వచ్చిందో వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా ఇచ్చిన డేట్స్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దీనిలో ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఇంకా ఎవరికైతే మీకు సిటీ ఇంటిమేట్ స్లిప్ రాలేదో మీ ఎగ్జామ్ డేట్కి 10 days గ్యాప్తో మీకు కూడా సిటీ ఇంటిమేట్ స్లిప్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఆర్ఆర్బీ ఫస్ట్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా మార్చి 2వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్ అయితే జరగాల్సి ఉంది. ఏఎల్పీ జేఈకి సంబంధించి CBT2 ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మార్చి 19, 20వ తారీఖు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని షెడ్యూల్ ఇచ్చారు. కాబట్టి మార్చి 18వ తారీఖుతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ ప్రోగ్రామింగ్ అనేది ఆర్ఆర్బీ భువనేశ్వర్ వెబ్సైట్లో ప్రకటించడం జరిగింది. ఎవరికైతే మార్చి 2వ తారీఖున ఎగ్జామ్ ఉందో వాళ్ళు ఈ కాల్ లెటర్స్ ఎగ్జామ్కి 4 days బిఫోర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ ఈ కాల్ లెటర్స్ అనేవి మీ సిటీ ఇంటిమేట్ స్లిప్ ఏ విధంగా చూసుకున్నారో అదే విధంగా ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే మార్చి 2వ తారీఖున ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఫిబ్రవరి 26th కానీ 27th కానీ అఫీషియల్ వెబ్సైట్లో మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీ ఈ కాల్ లెటర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, మనం తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి డౌన్లోడ్ చేసుకున్న ఈ కాల్ లెటర్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా ఏదైనా ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు తీసుకెళ్తే మంచిది. అక్కడ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే సరిపోతుంది, కానీ ఆధార్ కార్డు తీసుకెళ్ళడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇంకా అదేవిధంగా మీ ఈ కాల్ లెటర్స్లో ఉన్న డీటెయిల్స్, మీరు తీసుకెళ్లేటువంటి ఐడి ప్రూఫ్లో ఉన్న డీటెయిల్స్ సేమ్ ఉండాలి. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇంకా మనకి పెన్స్ కానీ, ఇంకా క్యాల్కులేషన్స్, రఫ్ పేపర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎవరికైతే ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉందో వాళ్ళు 7:30కే ఎగ్జామ్ సెంటర్ దగ్గర రిపోర్టింగ్ అవ్వాలి. మీకు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనేవి మీ ఈ కాల్ లెటర్స్లో వస్తాయి. 7:30కే మీరు ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ వాళ్ళు రిపోర్టింగ్ అయినట్లయితే మీకు కొంత ప్రొసీజర్ ఉంటుంది. మీ తమ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. ఇంకా తర్వాత మీ హాల్ టికెట్, ఇంకా అలానే మీ ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి మీరు 7:30కే రిపోర్ట్, ఆ తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 9 AM ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 90 minutes అంటే 1.5 hour 10:30 వరకు కూడా మీకు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు మార్నింగ్ 11కే మీరు రిపోర్టింగ్ అవ్వాలి. మీకు ఎగ్జామ్ అనేది 12:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా థర్డ్ షిఫ్ట్ వాళ్ళు 2:30కి మీ రిపోర్టింగ్, ఎగ్జాక్ట్గా మీరు రిపోర్టింగ్ టైంకి వెళ్ళే విధంగా మీరు ప్లాన్ అనేది చేసుకోండి. మీ జర్నీ అనేది కొంచెం ముందుండే విధంగా చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్లో కొంచెం టెన్షన్ పడకుండా ముందే వెళ్ళే విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. మీకు థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ అవుతుంది. 5:30 వరకు కూడా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర మన ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి ఆర్నమెంట్స్ అయితే ధరించి ఉండకూడదు. లైక్ ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా రింగ్స్, ఇంకా అబ్బాయిలు అయితే బెల్ట్స్ కానీ, ఇంకేదైనా ఇంకా హ్యాండ్కి ధరించేటువంటి బ్యాండ్స్ కానీ ఎలాంటి ఆభరణాలు అయితే ధరించి ఉండకూడదు. మనం ఖాళీ చేతులతో ఓన్లీ అడ్మిట్ కార్డు, మన ఐడి ప్రూఫ్, ఫొటోస్, మనం ఖాళీ చేతులతోనే లోపలికి వెళ్ళాలి. ఎలాంటి వస్తువులు మనతో తీసుకెళ్ళకూడదు. ఎలాంటి వాచెస్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఇంకా అదేవిధంగా బ్యాగ్స్, పర్స్ ఇవన్నీ కూడా ఏది కూడా నాట్ అలౌడ్ అనమాట. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందే అంతా కూడా చెక్ చేస్తారు. ఏవైతే మన దగ్గర ఉండకూడదు. ఓన్లీ మన అడ్మిట్ కార్డ్, ఇంకా ఐడి ప్రూఫ్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి మాత్రమే మనం లోపలికి తీసుకెళ్ళాలి. మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి ఎగ్జామ్ సెంటర్ బయట కూర్చుని పెద్ద బుక్స్ చేసుకుని అప్పుడు కూడా చదువుతూ ఉంటారు. ఎగ్జామ్కి ముందు కూడా మీరు వాళ్ళని చూసి కంగారు పడవద్దు. మీకు వీలైనంత తక్కువ లగేజ్ని అయితే క్యారీ చేయండి. మీకు ఏం అవసరం వాటి వరకే తీసుకెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు వాటిని ఎక్కడ పెట్టాలని చెప్పేసి అదొక కంగారు పడుతూ ఉంటారు. మళ్ళీ గుర్తుంచుకోండి, మీరు రాసేది నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ 1/3 నెగిటివ్ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయండి. తెలియని క్వశ్చన్స్ అయితే ఎక్కువ అటెండ్ చేయొద్దు. వాటి జోలికి వెళ్ళొద్దు. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు అటెండ్ చేయండి. ఎగ్జామినేషన్లో ఏ విధంగా టైం మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తేనే మీ ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది. మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉన్నట్లయితే మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫైనలైజ్ చేసి వెళ్ళండి. ఇంకా దాంతో మీరు అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి. 120 క్వశ్చన్స్లో మీరు ఏమైనా మిస్ చేశారా, ఏదైనా మీకు తెలిసిన క్వశ్చన్ కూడా వదిలేసారు ఏంటనేది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఇవ్వండి. ఇంకా ఎవరైతే ఎగ్జామినేషన్ తెలుగు ఆప్షన్ ఇచ్చారో వాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఆ క్వశ్చన్ చేంజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే తెలుగు ప్రొనౌన్సియేషన్ సరిగా ఉండదు క్వశ్చన్ అనేది. దాన్ని ఇంగ్లీష్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంగ్లీష్లో ఇచ్చారో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం CBT రాస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ అనేది ఏ విధంగా అటెండ్ చేయాలి, క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా మనకి ఆర్ఆర్బీ ఒక మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేసింది. దానిలో ఎగ్జామ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా మన లాస్ట్ సబ్మిషన్ వరకు కూడా మనం ప్రతి క్వశ్చన్ ఏ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలి, దానికి ఏదైనా మన డౌట్ ఉంటే మార్క్ ఫర్ రివ్యూ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్ వీడియో చేసి ఆల్రెడీ ఒకసారి చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం CBT రాస్తున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే CBT గురించి ఆ వీడియో చూడండి. ఇంకా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ మౌస్ కానీ ఇంకా మానిటర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ ఇన్విజిలేటర్ని అడగండి. ఏది కూడా మీరు క్లిక్ చేయొద్దు. ఇంకా రైల్వే బోర్డు ఇష్యూ చేసినటువంటి ఇంపార్టెంట్ నోటీస్ ఇదే, మీకు ఆల్రెడీ తెలిసే ఉండేది. అయినా ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఇంపార్టెంట్ నోటీస్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద RRBs. The railway recruitment boards, as time and again brought to the notice of candidates and other stakeholders,
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేక సార్లు ఇప్పుడు కూడా ఈ నోటీస్ అనేది క్యాండిడేట్స్ ముందుకి, అలానే స్టేక్ హోల్డర్స్ అంటే మధ్యవర్తుల ముందు కూడా ఈ నోటీస్ అనేది అనేక సార్లు తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా ఈ నోటీస్ ద్వారా చెప్తుంది ఏంటంటే ఆ స్టేక్ హోల్డర్స్ దట్ ఎనీవన్, మధ్యవర్తులని ఎవరైనా సరే, ఫాన్ టు బి ద డిస్క్లోజింగ్, పబ్లిషింగ్, రిప్రొడ్యూసింగ్, ట్రాన్స్మిటింగ్, స్టోరింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ట్రాన్స్మిషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ద టెస్ట్ కంటెంట్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఈ ఎగ్జామ్కి సంబంధించిన విషయాలు మీరు మధ్యవర్తులతో షేర్ చేసుకున్న, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఎగ్జామ్ ఎలా రాశారు, ఎగ్జామ్ పేపర్లు ఎలా ఉందని చెప్పేసి ఇంటర్వ్యూ అడగడానికి వస్తూ ఉంటారు. మ్యాక్సిమం అడగరు, అక్కడ ఆర్పిఎఫ్కి డ్యూటీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇంటర్వ్యూ చేసి అంత ధైర్యం చేయరు. ఎవరైనా సరే మిమ్మల్ని అడిగినట్లయితే మధ్యవర్తులు కానీ, ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరైనా మీ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి అడిగినట్లయితే, అంటే పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు వచ్చి అడిగినట్లయితే మీరు దాన్ని వెల్లడించకూడదు, చెప్పకూడదు. ఈ నోటీసు క్యాండిడేట్స్ కూడా, ఓన్లీ స్టేక్ హోల్డర్స్ మాత్రమే కాదు, మీరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు కూడా ఆర్ఆర్బీ ఇష్యూ చేసింది. మీ ఎగ్జామ్కి సంబంధించిన విషయాలను కూడా మీరు ఎలా రాశారు ఏంటి అనేది, పేపర్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనేది, ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారు ఏంటి, ఎలా ఇచ్చాడు అనేది ఎవరికి కూడా మీరు వెల్లడించకూడదు. అదేవిధంగా మీరు పేపర్ మీద రాసుకుని కానీ తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటి పనులు ఏం చేయకూడదు. దాన్ని ఏ విధంగా అయినా సరే, ఇక్కడ అదే చెప్పారు, వెర్బల్ ఆర్ రిటర్న్, ఎలక్ట్రానిక్ ఆర్ మెకానికల్ ఆర్ టేకింగ్ అవే ద రఫ్ పేపర్స్ సప్లైడ్ ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ found to be in unauthorized possession of test content will be considered as a serious misconduct and will be debarred, disqualified from exam. మీరు మీ ఎగ్జామ్కి సంబంధించిన విషయాలను మీరు ఎలాంటి ఎలక్ట్రానిక్ ద్వారా కానీ ఇంకా మెకానికల్గా కానీ ఏ విధంగా అయినా సరే, మీరు రఫ్ పేపర్స్ ఇస్తారు కదా మన ఎగ్జామ్లో, ఆ రఫ్ పేపర్స్ మీరు క్యాలిక్యులేషన్ చేస్తారు కదా, ఆ పేపర్స్ని తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం, అంటే బయట వ్యక్తులకి ఎవరికైనా ఇవ్వడం కానీ, మీ ఎగ్జామ్కి సంబంధించిన ఇవన్నీ కూడా మీరు షేర్ చేయడం కానీ ఇవి చేయకూడదు అనమాట. ఈ విధంగా మీరు చేసినట్లయితే మిమ్మల్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్ నుండి డిబార్ చేయడం కానీ డిస్క్వాలిఫై చేయడం కానీ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఓన్లీ మీరు మీ ఫ్రెండ్స్కి అయితే మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పేపర్ లెవెల్ రాశాను, పేపర్ లెవెల్ ఇలా ఉంటుంది, ఇన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశాను, ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా చదువుకోండి అని చెప్పి జస్ట్ సజెషన్స్ ఇవ్వండి. కానీ ఎక్కువగా ఆ బయట వ్యక్తులతో మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి మీ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి చెప్పినట్లయితే, ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం వచ్చేసరికి, ఎగ్జామ్ రాసి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు ఎవరైనా ఇంటర్వ్యూ కోసం వచ్చిన అక్కడ అంత ధైర్యంగా వచ్చి ఇంటర్వ్యూ అడిగే అంత ఉండదు, ఎందుకంటే ఆర్పిఎఫ్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మీ ఎగ్జామ్కి సంబంధించి ఎలా రాసిరు ఏంటి అనేది ఎవరు కూడా మైక్ పట్టుకొచ్చి మీ ముందుకేం అడగరు. మీరు కూడా బయట వ్యక్తులకి మీకు గుర్తున్న కొన్ని క్వశ్చన్స్ని షేర్ చేస్తూ ఉంటారు కదా, వాటిని బట్టి పేపర్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ చూసే ఉంటారు. ఆ విధంగా రైల్వే ఎగ్జామ్స్ దేనికి కూడా పేపర్ అనాలిసిస్ అనేది బయట వ్యక్తుల ద్వారా జరగదు. మీకున్న గుర్తున్న క్వశ్చన్స్ అనేవి కూడా ఎవరికి కూడా బయట వ్యక్తులకు షేర్ చేయొద్దని ఈ నోటీస్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. It has come to the notice of the RRBs that some persons are engaged in the proside activities through the social media in YouTube or Twitter, Facebook, extra. పైన చెప్పినటువంటి విషయాలు అన్నిటి కూడా పబ్లిష్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ వీళ్ళందరూ కూడా కాచుకుని కూర్చున్నారు. కాబట్టి మీ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయట వ్యక్తులకి ఎవరు కూడా మీరు షేర్ చేయొద్దని చెప్పేసి రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసరికి మన ఆర్ఆర్బీ ఏం చెప్తుందంటే, డిసిప్లినరీ అండ్ లీగల్ యాక్షన్ వుడ్ బి టేకెన్ అగైన్స్ట్ సచ్ క్యాండిడేట్స్ ఆర్ పర్సన్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ యాజ్ పర్ రూల్స్ అండ్ సచ్ మ్యాటర్స్ వుడ్ బి రిపోర్టెడ్ టు ద పోలీస్ ఇఫ్ నెసెసరీ. ఈ విధంగా ఎవరైనా సరే మాల్ ప్రాక్టీస్కి పాల్పడినా, లేదంటే ఇండిసిప్లైన్గా ప్రవర్తించినా, మధ్యవర్తులతో మీరు ఏదైనా కలిసి ఏమైనా ఈ విధంగా ఫ్రాడ్ ఏమైనా చేసినట్లయితే ఆర్ఆర్బీ దాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటుందని చెప్పేసి మనకు మూడో పాయింట్ తెలియజేయడం జరిగింది. ఇది దీని గురించి అయితే ఎగ్జామ్ అందరూ కూడా బాగా రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.